తెలుగులో ఇప్పటివరకు ఒక్క సినిమా చేయకపోయినా మాళవిక మోహనన్ తెలుగు ఆడియన్స్కు బాగా పరిచయం. అమ్మడు నటించిన ఎన్నో సినిమాలను డబ్బింగ్ ద్వారా తెలుగు ఆడియన్స్ ఇప్పటికే చూసేశారు. మాళవిక ఇండస్ట్రీలోకి వచ్చి ఇప్పటికే 10 ఏళ్లవుతోంది. ఇన్నేళ్ల తర్వాత మాళవిక మారుతి దర్శకత్వంలో పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న ది రాజా సాబ్ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. ఈ మూవీ తర్వాత తెలుగులో మాళవికకు మరిన్ని అవకాశాలొస్తాయని అంతా అంటున్నారు. ఇదిలా ఉంటే మాళవిక యుద్ర అనే మూవీతో గత ఏడాది బాలీవుడ్లోకి అడుగుపెట్టింది. సిద్ధాంత్ చతుర్వేది హీరోగా తెరకెక్కిన ఈ మూవీ ఫ్లాప్ అయింది. అయితే మాళవిక ఇప్పుడు బాలీవుడ్లో మరో మూవీకి ఓకే చెప్పిందని తెలుస్తోంది. రొమాంటిక్ కామెడీగా తెరకెక్కనున్న ఈ సినిమాను ఓ భారీ నిర్మాణ సంస్థ నిర్మించనుందని సమాచారం. త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి వివరాలను మేకర్స్ అధికారికంగా ప్రకటిస్తారని సన్నిహిత వర్గాలు చెప్తున్నాయి. మొత్తానికి మాళవిక పలు భాషల్లో నటిస్తూ తన సత్తాను చాటుకుంటూ కెరియర్లో ముందుకు వెళుతోంది. ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక్కొక్కరు ఒక్కో సెంటిమెంట్ను ఫాలో అవుతుంటారు. టాలీవుడ్లో న్యాచురల్ స్టార్ నాని కూడా ఇప్పుడు ఓ సెంటిమెంట్ను ఫాలో అవుతున్నట్టు అనిపిస్తోంది. నాని సినిమాలను బాగా పరిశీలిస్తే కొన్ని సినిమాలుగా తన సినిమాలను గురువారమే రిలీజ్ చేస్తూ వస్తుంటారు. మామూలుగా అయితే సినిమాలు శుక్రవారం రిలీజ్ అవుతుంటాయి. కొన్ని సినిమాలు మాత్రమే వేర్వేరు రోజుల్లో రిలీజ్ అవుతాయి. ఈ నేపథ్యంలో నాని నటించిన దసరా మార్చి 30, 2023 గురువారం రోజునే రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. ఆ తర్వాత వచ్చిన హాయ్ నాన్న కూడా అదే ఏడాది డిసెంబర్ 7న గురువారం రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ అయింది. గత ఏడాది వచ్చిన సరిపోదా శనివారం సినిమా రిలీజ్ అయింది కూడా గురువారమే. ఆ సినిమా కూడా మంచి హిట్గానే నిలిచింది. ఇప్పుడు నాని చేతిలో 2 సినిమాలున్నాయి. అందులో ఒకటి హిట్ 3 మే 1న రిలీజ్ కానుంది. మే 1 కూడా గురువారమే. రెండో సినిమా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రానున్న ది ప్యారడైజ్. ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి 26న రిలీజ్ కాబోతోంది. అది కూడా గురువారమే. అంతా చూస్తుంటే నానికి ఈ గురువారం సెంటిమెంట్ బాగా కలిసొచ్చినట్టు అనిపిస్తోంది. గతంలో నాని నటించిన సినిమాల్లాగానే ఈ సినిమాలు కూడా గురువారం రిలీజ్ అయి మంచి హిట్స్ అవుతాయని నాని ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు. ఒకప్పుడు స్టార్ హీరోస్తో వరుసపెట్టి సినిమాలు చేసిన రాశి ఖన్నా ప్రస్తుతం తెలుగు, తమిళంతో పాటు బాలీవుడ్లో కూడా సినిమాలు చేసుకుంటూ కెరీర్లో దూసుకెళ్తోంది. రీసెంట్గా రాశి తమిళ మూవీ అఘాతీయాతో ప్రేక్షకుల్ని పలకరించింది. కానీ ఆ సినిమా ఆడియన్స్ అంచనాలను అందుకోలేక ఫ్లాప్గా నిలిచింది. ఇక అసలు విషయానికొస్తే సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే రాశి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్గా మారాయి. మంచి స్నేహితులను ఎంచుకోవడం అనేది జీవితంలో చాలా ముఖ్యం. రాశి ఈ వీడియోలో వెల్లడించింది ఈ విషయాన్ని. మంచివారితో ఫ్రెండ్షిప్ చేస్తే మన జీవితం కూడా ఎంతో బాగుంటుందని, అలా కాకుండా మనం ఏం చేసినా కిందకు తోసేవారితో స్నేహం చేస్తే మాత్రం జీవితం నాశనమైపోతుందని, తనకు జీవితంలో ఎంతో గొప్ప ఫ్రెండ్స్ ఉన్నారని, వారే తన బలమంటూ రాశి చెప్పింది. అంతేకాదు, ఇప్పుడు మన గురించి కంప్లైంట్స్ చేస్తూ బిజీగా ఉన్నామని చెప్పే వ్యక్తులకు మీరు కూడా టైం ఇవ్వద్దని, తాను అలాగే చేస్తుందని చెప్పింది రాశి. స్నేహం విషయంలో రాశి క్లారిటీ చూసి అందరూ ఆశ్చర్యపోతూ ఆ వీడియోను సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తున్నారు. ప్రస్తుతం రాశి తెలుగులో సిద్ధు జొన్నలగడ్డతో కలిసి తెలుసు కదా అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.